ప్రియులారా, దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని కృప అనుగ్రహం బట్టి మీరందరూ దేవుని సన్నిధిలో భద్రంగా పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. సో ఈరోజు మీతో పాటు ఒక దేవుడి వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఇప్పుడు అట్లాంటా నగరంలో ఉన్నానండి. నాకు ఇది మా బ్యాక్ యార్డ్. ఇక్కడ ఇంటి వెనక చూసినట్టయితే నాకు గార్డెనింగ్ చాలా ఇష్టం. ఇది ఇప్పుడు సమ్మర్ టైం అనమాట. మనం ఇప్పుడు గార్డెన్ చేయడానికి మంచి అవకాశం, మంచి సమయం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు గార్డెన్ చేయాలంటే ముందు ఏం చేయాలి? ఇక్కడ మిగిలిపోయిన పాత మొక్కలు కానీ పాత చెట్లు కానీ తీసివేయాలి కదా. తీసివేసినప్పుడే మనం కొత్త మొక్కలు కానీ కొత్త విత్తనాలు కానీ నాటడానికి మనకు అవకాశం చిక్కుతుంది కదా. సో ఈ విషయం గురించి నేను చూసినప్పుడు దేవుడు ఒక ఇదిగోండి ఇవన్నీ పాత మొక్కలు తాలూకు అనమాట. ఇవన్నీ తీసివేస్తేనే కదా మనం కొత్త మొక్కలు వేయగలుగుతాం కదా. సో అలాగే నాకు దేవుడు ఒక విషయం ద్వారా మాట్లాడడం జరిగింది. మనకి ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చూసినట్టయితే అందులో మనకి భక్తుడైన పౌలు గారు మనకి దేవుడి వాక్యం ద్వారా మనల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఏమంటున్నారు ఆయన? ఇలాగే ఇప్పుడు పాత మొక్కల వల్ల మన మునుపుటి స్వభావము, పాపకరమైన స్వభావం, దుష్టకరమైన స్వభావం, మన మునుపుటి ప్రవర్తనను, పాప స్వభావాన్ని, దుష్టమైన స్వభావాన్ని, మునుపుటి స్వభావాన్ని తీసివేసి మనల్ని మనం నూతన పరుచుకున్నట్టయితే ఆయన యొక్క కాంతిలో, దేవుడి తాలూకా శక్తిలో, కాంతిలో, ఆయన తాలూకా అభిషేకంలో జీవించడం జరుగుతుంది కదా. సో అది చాలా ఎంకరేజింగ్ అనిపించింది. సో జస్ట్ వాంట్ టు షేర్ దట్ వర్డ్. ప్రార్థన చేయండి, దేవుడి వాక్యాన్ని స్మరించండి. దేవుడి వాక్యం ఎంతో శక్తి కలిగినది, జీవం కలిగినది, జీవితాలనే మార్చగలిగిన శక్తి ఉంది. దేవుడి వాక్యానికి అంత శక్తి ఉంది. సో ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మా పరిచయం కూడా గుర్తుపెట్టుకోండి. అట్లాంటా నగరంలో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మనం కలుద్దాం, సరేనా? ఇండియా వచ్చినప్పుడైనా కలుద్దాం, అట్లాంటా వచ్చినప్పుడైనా కలుద్దాం. మమ్మల్ని మాత్రం ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. దేవుడి కృప అనుగ్రహం బట్టి చాలా పరిచయం ఉంది, చాలా అవకాశం ఉంది, చాలా పరిచయం ఉంది. దేవుడి పరిచయంలో చాలా ఆనందం ఉంది కదా, ఆనందం, సంతోషం కూడా ఉంది. హల్లెలూయా. ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్ ఇన్ క్రైస్ట్. షలోమ్.